చిరంజీవి గారిని చిన్ననాటి నుంచి చూసి ఆయన యొక్క లక్షణాలు అంటే ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలి, ఏ విధంగా ఒక పని మీద మన నిమగ్నమై పని చేయాలనే దాంతోటే తను ఈ విధంగా ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగాడనమాట. ఫస్ట్ గంగోత్రి చూసిన తర్వాత ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? దాని ఉద్దేశం ఏంటంటే అది ఎట్లా అయిందంటే హార్డ్ వర్క్ తోటే అవుతుంది ఏదైనా. అంటే నేను ఈ సినిమాలో నేనేం చేశాను, ఇంకా సినిమాలు ఎలా చేయాలి మీరు చూడండి. వాళ్ళు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఎంతో సిన్సియర్గా నెక్స్ట్ సినిమా గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, దాంట్లో ఒక సినిమా షూటింగ్ అయితే అదే సినిమాలో లీనమై ఉంటారు. మనం ఇంకా వేరేది తెలియదు, ఆ క్యారెక్టరే వాళ్ళ దాంట్లో ఉంటారనమాట. సో అంత దాంట్లో ఇమిడిపోయి నిమగ్నమై ఉండరు చేయబట్టే ఆ క్యారెక్టర్కు అంత మంచి పేరు ఆ విధంగా వస్తుంది. ఎలా ఉంటుంది మీకు అల్లు అర్జున్ గారి సపోర్ట్? డెఫినెట్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్ అందరు కూడా నేను ఎప్పటి నుంచో నేను పాలిటిక్స్లో ఉన్నా, వాళ్ళందరూ తెలిసిన విషయమే కాబట్టి డెఫినెట్ వాళ్ళ సపోర్టు అంటే వాళ్ళ యొక్క అన్ని నాకు డెఫినెట్ ఉంటుంది. మొన్న ఎలక్షన్స్ కి ముందు హాలియా దగ్గర మీ పార్టీ ఆఫీస్ సంథింగ్ ఇట్స్ నాట్ పార్టీ ఆఫీస్, ఫౌండేషన్. నేను మా ఊర్లో ఒక చిన్న కళ్యాణ మంటపం కట్టాను. దాని ఓపెనింగ్ వచ్చారు. దాని ఓపెనింగ్ ఎందుకు అర్జున్ మీరు అన్నారు కదా నేను అమ్మాయిలకు చదవాలి, అమ్మాయిలను అమ్ముకోవద్దు, తాండాలలో అమ్ముకునేది ఉండే. నేను అర్జున్ తోటి వాళ్ళకి చెప్పించాను. నేను చెప్తే అది ఎవరి పబ్లిక్ పోదు, రీచ్ కాదు, కొద్దిగా అవుతుంది. సో నేను వాళ్ళ అందరిని తీసుకొచ్చి తల్లిదండ్రులను మీరు అమ్మాయిలను చదివిపియాల, అమ్మాయిలకు మీరు ఏది ఆ విధంగా మీరు చులకగా చూడొద్దు, చిన్నగా కొడుకు బిడ్డ ఒకే తిరిగి చూడాలని నేను అర్జున్ తోటి చెప్పించాను మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో. ఇప్పుడు కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను, తను కూడా వస్తాడు. అదే విధంగా హరితవారంలో తను పార్టిసిపేట్ చేశాడు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆ రోజు తను కూడా హరితహారంలో పార్టిసిపేట్ ఎందుకు చేశాడు? తను చేయడం వల్ల మిగతా యువత కూడా దానికి అమ్మాయిలకి మెసేజ్ ఇవ్వాలి అని అర్జున్ గారికి చెప్పినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. సంతోషంగా ఆమె డెఫినెట్ మనం ఈ పని చేయాలా, ఎందుకంటే తండాలలో ఆ విధంగా ఉందంటే అది అన్యాయం, చాలా అన్యాయం, ఇది మంచిది కాదు కదా. నేను వస్తానని చెప్పి నేను చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చాను, తల్లిదండ్రులను తీసుకొచ్చాను, వాళ్ళ ముందర చెప్పించాను, అమ్మ మీరు ఈ విధంగా చేయొద్దు, మంచి గవర్నమెంట్ ఎంతో మీకు సపోర్ట్ ఇస్తుంది, మీరు ఆ విధంగా అమ్ముకోడు, వాళ్ళకి చదువు చెప్పించకపోవడం అలాంటి కార్యక్రమం చేయొద్దు. ఇది మారిన ఈ సమాజంలో వాళ్ళు కూడా మంచి అదైతారు, వాళ్ళే మీ కుటుంబాన్ని పోషిస్తారు, వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు అని మేము చెప్పాం అనమాట. సో అర్జున్ కూడా చాలా సంతోషంగా తోటి వచ్చాడు. ఇబ్రాహీంపట్నం వచ్చి ఆయన చెప్పాడంటే చూడండి. బట్ అప్పుడు మీ దానికి హాలియా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా పొలిటికల్ కమెంట్స్ కానీ పొలిటికల్ ఈ డెవలప్మెంట్స్ కి చాలా దూరంగా ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే అర్జున్ ఆయన సినిమా ఫీల్డ్ వేరు, ఆయన ఫీల్డ్ ఆయనది, నా ఫీల్డ్ నాది. బట్ మీరు మామగా అంటే నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చేమో, ఏమని పొలిటికల్ ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయండి, మంచి కార్యక్రమం చేయాలా, పాలిటిక్స్ లో ఈ విధంగా ఓన్లీ పాలిటిషియన్ అంటే సినిమాలు ఏమంటే చూపిస్తారు చెప్పండి మీరు. జనరల్ గా నేను అడిగాను మా అరవింద్ గారిని, ఎవరో మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి సినిమాలు ఏదన్నా చూపించాలి అది పోయి మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు చూపించాలంటే అంటే ఏమన్నా తెలుసా, సినిమాలో పాలిటిషియన్ అంటే ఒక విలనే అని అన్నాడు ఆయన. జనరల్ గా పాలిటిషియన్ ఎట్లా చూపిస్తారు, ఆయన ఏదో ఊళ్ళో ఉన్న వాళ్ళను వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఆ విధంగా పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు కూడా నన్ను ఏమంటుండ్రు, ఎంత సాఫ్ట్ గా ఉంటే ఎట్లా అని చాలా మంది అంటారు, మీరే కాదు. నేనన్నా అంటే పాలిటిషియన్ అనగానే రౌడిజమే చేయాలనా, ల్యాండ్ గ్రాబే చేయాలనా, అది పోవాలి కదా. సో అదే అందుకని ఆయన ఫీల్డ్ వేరు, ఆయన సినిమాలు అది దాంట్లో తను తన యొక్క ఏమంటారు వాళ్ళను ప్రొఫెషనల్గా దాంట్లో ఆయన ఉంటాడు. నేను నా యొక్క ప్రొఫెషన్ పాలిటిక్స్లో నేను సమాజానికి ఎట్ట సేవ చేయాలి, తను తన ఫ్యాన్స్ని ఏ విధంగా అలరించాలి, అంతే కదా. ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంది, ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ కావాలి, తను చేసే క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇంప్రెస్ కావాలి. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఈ పాలిటిషియన్ కరెక్ట్, ఇలాంటి పాలిటిషియన్ ఉండాలి అనేది, సరే నేను ఎస్టాబ్లిష్ అయినా కాదు అది వేరు విషయం, అట్లీస్ట్ కొందరైనా ఇలాంటి పాలిటిషియన్ మనకు కావాలి. మార్పు అనేది వస్తుంది, మార్పు ఈరోజు రాకపోవచ్చు, రేపు రావచ్చు, తప్పక మార్పు అనేది వస్తుంది. సో నా ఫీల్డ్లో నేను ఏ విధంగా నిబద్ధతతో ఉంటానో తను కూడా తన ఫీల్డ్ అంత నిబద్ధతతోటి
ఆ యొక్క దాంట్లో ఉంటాడు అనమాట. ఏమైనా సజెషన్స్ ఇచ్చారా పార్టీ మార్పు అనే అంశం పైన చెప్పినప్పుడు కానీ జాయిన్ అయిన? నేను పార్టీ మారుతున్నారు కూడా నేను చెప్పలేదు. తను ఇక్కడ కూడా లేడు, నవ్ ఈజ్ ఇన్ అబ్రాడ్ లో ఉన్నాడు. సో నేను యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ లీడర్లు నన్ను అప్రోచ్ అయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, మీలాంటి మీరు కాంగ్రెస్ వాది, మీరు ఈ పార్టీలు ఏంటి, మీరు రావాలి, ఈ విధంగా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అంటే నేను అప్పటికప్పుడు నేర్చుకొని సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఏమన్నారంటే, అరే నువ్వు ఈ విధంగా ఎప్పటి నుంచో నువ్వు కాంగ్రెస్, ఆయన కూడా చూశాడు నన్ను, నేను కాంగ్రెస్లోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తాడు కదా తను కూడా యాజ్ ఎ లీడర్గా, చూసి రమ్మన్నప్పుడు సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్ సరే ఏదైతే మనకు కరెక్టు అది ప్లాట్ఫాము, ఇది ఈ ఫ్యామిలీ ఈ పార్టీలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను దాంట్లో జాయిన్ కావడం. ఓకే, మీ పాపకి తెలుసా మీరు పార్టీ? నా డాటర్ తెలుస్తుంది కదా. ఓకే, తనేమన్నారు, తన రియాక్షన్? అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఏది మంచిగా అనిపిస్తుంటే ఆ పని చెయ్యి. వాళ్ళకి తెలుసు నేను పాలిటిక్స్లో నేను పవర్ కోసమే పరిగెత్తనని వాళ్ళకి తెలుసు. నేను ఏది చేసినా కూడా, నేను ఇప్పుడు కాలేజ్ నడిపినా కూడా చాలా సిస్టమేటిక్. నేను కాంట్రాక్టర్ను, సివిల్ కాంట్రాక్టర్ను. నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఈరోజు రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఈ రోజు దాకా కూడా అంటారు, అక్కడ వర్క్ చేసినా కూడా చాలా సిస్టమేటిక్ నేను చేసేది. నేను వర్క్ చేస్తుందంటే ఇంజనీర్ అనుకునేది ఇది 100% ఇది క్వాలిటీ వర్క్ అవుతుంది, ఇంకా మేము దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు. ఈరోజు చూస్తున్నాం కదా మనం, మేడిగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, అది ఆ విధంగా. అంటే కాంట్రాక్టర్ చేసేటప్పుడు కూడా నేను అంత నిబద్ధతతోటి నేను చేసేవాడిని. ఈవెన్ నేను కాలేజ్ నడిపినా కూడా నిబద్ధతతో నడుపుతాను. నేను పాలిటిక్స్లో కూడా విలువలు పాటిస్తాను. నాకు పదవి వచ్చినా రాకున్నా విలువలతోటి ఉంటాం. రైట్. మొన్న జనరల్ ఎలక్షన్స్ లో ఎక్కడో నేను మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ న్యూస్ చూస్తే అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కనిపించింది. అరుణమ్మ గారిది ఓటు గల్లంత అయింది అని చెప్పి, మీ వైఫ్ ఓటు మొన్న ఎన్నికల్లో గల్లంత అయింది అని చెప్పి వార్త, నిజమేనా? అంటే నేను అప్పుడు ఎలక్షన్ నా ఓటు వేసినాను, నేను అప్పుడు ఇన్ఛార్జ్ FNCC దగ్గరికి తను వచ్చి లైన్ లో నిల్చున్న తర్వాత ఓటు వేయడానికి వెళ్తే అందులో తన మేడం పేరు లేదు అని చెప్పి వెనక్కి వచ్చేసినట్టు అందులో ఉంది సారాంశం. నాకు నిజంగా చెప్పాలంటే నేను చెక్ చేయలేదు. చెప్పారు అసలు మేడం మీకు? నాకు కూడా చెప్పలేదు. నేను అప్పుడు చాలా బిజీ ఉంటుంది, నా ఓటుని వేసి నేను పోయాను. అందుకని నేను వేసిందేమో అనుకున్నా. అంటే మేము ఇద్దరం కలిసిపోయి వేసేది ఓటు అంతకుముందు, కానీ అక్కడ ఫోటో మాత్రం మీ ఇద్దరిదే పెట్టారు. కాదు, నేను ఇద్దరం కలిసిపోలేదు, అది తప్పు. బట్ తన ఓటు గల్లంత అయింది. అలా చాలా మంది ప్రముఖులు చాలా మంది గల్లంత అయ్యాయి ఈసారి జనరల్ ఎలక్షన్స్ లో అని చెప్పి ఆ న్యూస్. ఇది నాకు న్యూస్ మరి. అంతకుముందు మేము ఇద్దరం కలిసి చేసాం ఓటు, అదైతే డెఫినెట్. ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్ గారు అంటే యూత్ కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం? డెఫినెట్. మొన్న బెస్ట్ యాక్టర్ వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 years నుంచి, అంతకుముందు హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని, ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా. వాళ్ళకి రాంది 69 yearsలో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా, మా అందరికి గర్వకారణం. నా సన్నిన్లా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో, అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ల నుంచి నాయకులందరూ అంటే యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వస్తుందని, ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్ చేయాలి. మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా, వాళ్ళు మీరు బయటకు వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు? మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా, వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా
అర్జున్ వస్తుండని కూడా నేను బయట ఏం పెద్దగా చెప్పలే. ఓకే. చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు 25,000 నుంచి 30,000 అందరూ 30 years లోపుటోళ్ళే. అసలే అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ? నేను కొత్త కొత్త ముఖాలు. వాళ్ళు అంటున్నారు మేము 60 kilometers వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చినారనమాట, ఆ డిఎస్పీ వాళ్ళందరూ. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ 25,000 మంది 30,000 మంది అది 60,000 పోతుంది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇది ఇక్కడ మొత్తం తోసులాట అదంతా అయిపోయి అల్లరి అవుతుంది. మీకు కష్టం, మాకు కష్టం, మేము దీన్ని కంట్రోల్ చేయలేము. మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్కి పంపాలి అని అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా, జనరల్ కొంతసేపు ఉంటాడు. మా ఊర్లో కూడా రాలేదు. అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తా ఉన్నాం, ఫంక్షన్ హాల్. సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా. వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్, మీకు తర్వాత మీకే బాధ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము. ఒకసారి మీదికి ఆ రోజు అల్లరి అనుకో రాత్రి. సో అది మేము అనుకున్నాము. బట్ అనిపించిందా అందరు అత్తమామల కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపినట్టు అది ఏం చేస్తాం మరి అనిపించింది ఆ రోజు అల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం. అదే ఇక తను కూడా అన్నాడు, మామయ్య నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం, మాకు కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్, మనం ఏం అనలేము. ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండవు కదా. బ్యారికేడ్స్ కూడా చేశాం. బ్యారికేడ్స్ విదిన్ వాళ్ళు అసలు 10 minutes తీసి అవతల పడేశారు. మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము. విఐపీస్ కని ఒకటి చేశాము. వాళ్ళందరూ వచ్చేటోళ్ళ కోసం బయట శామ్యానాలు వేసాము, బయట టీవీలు పెట్టాము. ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి ఓ అని మొత్తుకొని. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు. యాక్టివ్ కు 100% ఆయనను మనం అనుకోవచ్చు. అంత యాక్టివ్ ఉంటాడు. ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ ఉంటాడు. ఓకే. బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్ ఎట్లా? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తా ఉంటాడు. అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా. మీ పాప స్నేహ వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొని వచ్చి పిల్లల్ని కలుస్తా ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అంత ఇష్టం ఆయనకు. సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఓకే. ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు, వీళ్ళతో మీ రిలేషన్స్, మీ జర్నీ ఎట్లా ఉంది? చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారు చాలా మృదుభాషి, చాలా ప్రేమగల మనిషి. ఆయన ఎంత అంటే నన్నే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్, ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు, ఇంక్లూడింగ్ మా అందరికి కూడా. ఆయన ఫంక్షన్స్ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్ కావచ్చు, సంక్రాంతి, పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు. అప్పుడు అందరిని పిలుస్తాడు, ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు. ఆ విధంగా ఏదైనా మంచి అకేషన్, మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మమ్మల్ని పిలుస్తాడు, రావాలి చంద్రశేఖర్ మీరు అందరు వచ్చి, అంటే ఆ విధంగా అనమాట. ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా, స్నేహితులన్నా కూడా ప్రేమగల మనిషి ఆయన చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కూడా ఉంది కదా పార్టీ. తెలంగాణలో అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా, ఆంధ్రాలో 100% ఉంది. నేను అనుకుంటాను మరి వస్తే ఏదైనా చేంజెస్, మార్పు అనేది వస్తే పవన్ కళ్యాణ్ ద్వారా రావాలి అక్కడ. ఎందుకంటే చంద్రబాబు పార్టీ ఉంది, అది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తే మార్పు రావాలని అనుకుంటున్నాను. వస్తే ఇప్పుడు మార్పు రావాలా? మీ మెసేజ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో దిగుతారు అనేది మాకు అర్థమవుతోంది. మీ సర్వీసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా సర్వీసెస్ చూడండి, ఈరోజు హైదరాబాద్ మెగా సిటీ అయింది, దాదాపు 1 crore అబవ్ పాపులేషన్ ఉంది. ఇంతమందికి ఏ విధంగా రీసోర్సెస్ వాళ్ళకి ఏ విధంగా మనకు ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్ నెట్వర్క్ కావచ్చు,